ఇట్లాగే చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో మరి అరణ్యంలో దేవుడు ప్రయాణింప చేశాడు ఇజ్రాయేలీని. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. చేసినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. అక్కడ పంపులు లేవు, బావులు లేవు, ఏముంటాయి అడవుల్లో? అన్ని కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దాహం వేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? అక్కడ రావు కదా. అప్పుడు దేవుణ్ణి మోషే ప్రార్థించగా ఏమైంది? ఇదిగో మోషే, ఈ బండ్లకు ఎదురుగా నేను నిలబడతాను, నువ్వు బండ్లను కొట్టు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బండ్లను కొట్టగానే కాలువల వలె నీళ్లు ప్రవహించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు వారికి దాహము నీళ్లు అయినప్పుడు మన దాహం ఏంటి? ఇక్కడ మనకేం దాహం అవుతుంది? ఇక్కడ మన దాహం ఏం కావాలి? దాహం అంటే దాహం నీరు. నీరు బైబిల్లో నీరు అన్న పదం ఎక్కడ వాడినా పరిశుద్ధాత్మ కిందే వస్తుంది పిల్లారా. కాబట్టి దాహం అన్నది మనకి ఏం దాహం వేస్తుంది? పరిశుద్ధాత్మ లేక దాహపడి ఉన్నాం మనం. దాహం వేస్తుంది. పరిశుద్ధాత్మ లేక దాహం కొని ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ అందరికీ కావాలి పిల్లారా. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా ఉండటానికి, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి, దేవుని మార్గంలో జీవించడానికి, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం లేదు పిల్లారా. మనం ఏ మార్గంలో పోతున్నామో, ఎటు పోతున్నామో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ ముఖ్యం పిల్లారా. కాబట్టి ఎప్పుడన్నా మీరు అయ్యా ప్రభువా, మీ ఆత్మ నాకు దయచే ప్రభువా, మీ ఆత్మ నాకు దయచే ప్రభువా అని ఏనాడైనా అడిగారా పిల్లారా? అడగండి. ఆత్మ ఉంటేనే మన జీవితము. మరి ఈ లోకంలో చివరి వరకు కూడా సవ్యంగా కొనసాగించవచ్చు మన జీవితాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని ఆత్మ కావాలని నేను 50 రోజులు ఉపవాసం ఉన్నాను పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి 50 రోజులు అయిపోయిన తర్వాత మరి దేవుడు వచ్చి నన్ను ఆశీర్వదించి దీవించి ఆయన శరీరాన్ని తినిపించి మరి నువ్వు అడుగు పెట్టిన చోట నేనుంటా అని వెళ్ళిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి పిల్లరా దేవుని చేత నేను బాగా వాడపడ్డాను. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని మార్గంలో జీవించాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి.